Hi, welcome back to my channel. I do what I love. Bank Nifty option trading. 26th June, 50,900 strike price. Put buying price వచ్చేసి 270 and exit price వచ్చేసి 280. Profit is 1,500 rupees. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. సో మీకు ఏ ట్రేడ్లో ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది, ఎక్కడ బై చేశాను, ఎక్కడ ఎగ్జిట్ చేశాను అనేది పూర్తిగా చూపిస్తాను. And one more trade, 51,000 strike price put, 26th June expiry, buying 300, exit is 330, 10 lots, 4,500 rupees profit. One more trade, 51,100 put, 26th June, 280 buying, 300 exit, 10 lots, 3,000 rupees profit. One more trade, 51,200 strike price and 26th June expiry put, buying price వచ్చేసి 310, exit is 330, 3,000 rupees profit. Again one more trade, 51,300, 26th June expiry and buying వచ్చేసి 350 and 370 exit, 2,985 is the profit. One more trade, 51,700 call, 26th June expiry and 420 buying, 440 exit, 3,000 rupees profit. One more trade again, 51,800 call, 26th June expiry, 320 rupees buying, 330 exit, 3,000 rupees profit. Again one more entry, 52,000 call, 26th June expiry, buying 230, exit 240, profit is 1,485. And one more trade, 52,100, 26th June expiry, call, 199 buying, 210 exit, 1650 is the profit. One more trade again. ఏంటి ఇన్ని ట్రేడ్స్ చేశాను అనుకుంటున్నారా? చెప్తాను, లాస్ట్లో ఉంది ట్విస్ట్. 52,300 కాల్, 26th June expiry అండ్ 180 బయింగ్, 190 ఎగ్జిట్. దీంట్లో 20 లాట్స్ అనమాట అండ్ 3,000 రూపీస్ ప్రాఫిట్. అగైన్ వన్ మోర్ ట్రేడ్, 52,400 కాల్, 26th June expiry, 150 buying, 160 exit. దీంట్లో కూడా 20 లాట్స్, 3,000 రూపీస్ ప్రాఫిట్. సో ఓవరాల్గా 30,120 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది ఈరోజు ట్రేడింగ్లో. కానీ దీంట్లో లాస్ కూడా వచ్చిందనమాట. వీడియో పూర్తిగా చూడటానికి ట్రై చేయండి, లాస్ కూడా కనిపిస్తుంది మీకు. 51,900 కాల్, 26th June expiry. యాక్చువల్గా ఇది హోల్డింగ్ పొజిషన్. నేను ఎక్కడ బై చేశానంటే 330లో బై చేశాను, 4 లాట్స్. 330లో 4 లాట్స్ బై చేశాను అండ్ ఎస్టర్డే తీసుకున్నాను. ఇవాళ డేట్ వచ్చేసి 19th రోజు తీసుకున్నాను, బట్ నాకు ఎగ్జిట్ దొరకలేదు, హోల్డ్లో పెట్టాల్సి వచ్చింది. సో హోల్డ్లో పెట్టాను. సారీ, నేను ముందుగా బ్యాంక్ నిఫ్టీ గురించి చెప్తాను. సో ఈ బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్ తీసుకున్నాను అనమాట. 50,130లో సేల్ వేసాను, బట్ నేను తీసుకున్న దగ్గర నుంచి పెరుగుతూ వచ్చింది. సో దీంట్లో
మైనస్ 9,675 రూపీస్ మైనస్లో ఉందన్నమాట. సో ఇది కవర్ చేయడానికి నేను అన్ని ట్రేడ్స్ చేశానన్నమాట. సో అన్ని ట్రేడ్స్ చేయటంలో నాకు ప్రాఫిటే అయింది. ఒక్క లాస్ తీయటానికి ఫ్యూచర్లో ఉన్న లాస్ అంతా కవర్ చేయడానికి అన్ని ట్రేడ్స్ తీసుకున్నాను. బట్ ఓవరాల్గా నేను ప్రాఫిట్లోనే ఉన్నాను. ఎంత ప్రాఫిట్ వచ్చిందనేది మీరు ఆల్రెడీ స్క్రీన్ మీద చూసున్నారు కాబట్టి మీకు తెలుసు. బట్ స్టిల్ నేను వీడియోలో కూడా చూపించాలి కదా, స్క్రీన్ మీద పెట్టడం అనేది కాదు. సో అందుకని చెప్తున్నాను అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ ఫ్యూచర్లో 9,675 అనేది లాస్ వచ్చింది. బట్ నేను అసలు క్లోజ్ చేయలేదు, ఇంకా స్టిల్ హోల్డింగ్ పొజిషన్ ఇది. బట్ నాకు మాత్రం ఈ లాస్ రికవరీ అయిపోయిందనమాట. నేను రికవర్ చేసేసాను. అండ్ వన్ మోర్, ఇంకోటి ఇందాక చెప్పాను కదా ఎస్టర్డేస్ కాల్ ఉందని చెప్పేసి. సో దాంట్లో 4 లాట్స్ ఉన్నాయి. 330 బై చేశాను. బట్ ఓవరాల్గా మార్కెట్ పడిపోయింది నిన్న మార్కెట్ క్లోజింగ్ టైంకి. సో నేను క్లోజ్ చేయలేదు, మార్కెట్ పాజిటివ్లో ఉంటుందని చెప్పేసి. సో ఇవాళ కూడా నాకు మార్నింగ్ సెషన్లో 370 380 వరకు వెళ్ళింది. బట్ నాకు క్లోజింగ్కి దొరకలేదు. సో మళ్ళీ మైనస్లోనే క్లోజ్ చేయాల్సి వచ్చింది. లాస్లో క్లోజ్ చేసినందుకు 1,800 మైనస్ అయిపోయిందనమాట. అండ్ 1,800 రూపీస్ అండ్ 9,675 లాస్ రెండు డిడక్ట్ చేస్తే 18,645 రూపీస్ ఈజ్ ద ప్రాఫిట్ ఈరోజు. సో ఓవరాల్గా నేను లాస్లో ఉన్నప్పటికీ కూడా లాస్ రికవరీ చేసిన తర్వాత కూడా నాకు 18,645 ఈజ్ ద ప్రాఫిట్ అనమాట. అందుకని జాగ్రత్తగా చేసుకోవాలి. మార్కెట్ ఐడియా ఉంటే మాత్రం హ్యాపీగా చేసుకోవచ్చు. జాగ్రత్తగా చేసుకుంటే డబ్బులన్నీ పోతాయి. అందుకని నేర్చుకొని చేయమని చెప్తాను. నేర్చుకొని చేస్తే డబ్బులు నేర్చుకోకుండా చేసుకున్నామంటే డబ్బులు పోతాయి అన్నమాట. అందుకని నేర్చుకొని చేయండి. ఆప్షన్స్ తెలియకుండా ఎవ్వరు కూడా డైరెక్ట్గా అటెంప్ట్ చేయకండి, నేర్చుకొని చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నేర్చుకొని చేస్తే అందరికీ మంచిది, మీకు మంచిది, డబ్బులు సేఫ్గా ఉంటాయి, 4 డబ్బులు సంపాదించుకుంటారు. థ్యాంక్ యూ.